సీఎం రేవంత్ అన్ని శాఖల్లో ఫెయిల్ అయ్యారని విమర్శించారు తెలంగాణ బీజేపీ. బీజేపీ పాలనతోనే అవినీతి రహిత మున్సిపాలిటీలు సాధ్యమన్నారు. కాంగ్రెస్ పాలనపై బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాల పేరుతో ఛార్జ్ షీట్ ని విడుదల చేశారు. ఓట్లు వచ్చే వరకు మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, అది ఇస్తాం చెప్తా ఉన్నారు, కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మర్చిపోతా ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఈ యొక్క మున్సిపాలిటీస్కి మీరు చేసింది ఏంది? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక 5 కిలోల బియ్యం కూడా మేము ఇస్తున్నాం, మోదీ గారు ఇస్తూ ఉన్నారు, మీరు ఇవ్వట్లే. రేషన్ షాపులలో 7 మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో దాదాపు ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి ఒక పన్నుని దుర్వినియోగం అయింది. ఈ పన్నులకు సంబంధించినటువంటి ఒక దీంట్లో 2500 కోట్లు పైగా కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. పన్నులు వసూలు చేస్తున్నటువంటి ఒక దీని మీద అక్కడ ఎక్కడ అభివృద్ధి చేస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాను. రోడ్లు ఇచ్చేది మేమే, సివరేజ్ సిస్టమ్కి ఇచ్చేది మేమే, స్వచ్ఛ భారత్ చేసేది మేమే, లైట్లు బల్బులు ఇచ్చేది మేమే, సోలార్ ఎనర్జీ ఇచ్చేది మేమే, ప్రతిదీ కూడా మేము చేస్తామంటే మీరు ఏం చేస్తున్నారని నాకు అడుగుతా ఉన్నాను. హోమ్ మినిస్ట్రీ ఈజ్ విత్ చీఫ్ మినిస్టర్, లా మినిస్ట్రీ విత్ చీఫ్ మినిస్టర్, municipal administration ministry with chief minister, and in every field you have failed. That means the chief minister is also failed. మా ఫోన్లో ట్యాపింగ్ చేసి మా మీదనే కేసులు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేసిందే బీజేపీ వాళ్ళది. సరే, అలవాటు అయిన తర్వాత కాంట్రాక్టర్లకు అది కూడా బాగా అనిపిస్తుంది, మళ్ళీ సినిమా యాక్టర్ల తర్వాత యాక్ట్రెస్లకు. ఇది వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చరిత్ర. ఫోన్ ట్యాపింగ్ చేసిన అవసరం ఏముందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేయట్లేదని నమ్మకం ఏంది? చూస్తూ ఉన్నాం మనం ఇద్దరి మధ్యన గొడవలు. ఇద్దరు గొడవలు ఎందుకు పెట్టుకుంటారంటే, అరే మన ఇద్దరం గొడవ పెట్టుకుంటే మూడో ఛాన్స్ రాదని, స్పేస్ రాదని, అంత నెగటివే. కానీ బీజేపీకి స్పేస్ రాకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు.